జడ్జిమెంట్ ఇచ్చిర్రో, తప్పుడు తీర్మానం ఇచ్చిర్రో, తప్పుడు తీరుగా తశ్వ చేసిర్రో, ఏఎన్ఎన్ నర్సయ్య తాతకు నిజంగా అన్యాయం జరిగింది. ఆయన మరి ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి తన సాహిత్యాన్ని మెరుగుపరుచుకుంటా ఒక కసితోటి, ఒక పట్టుదలతోటి ఇవాళ యావత్ ప్రపంచాన్ని మెప్పించగలిగే ఒక పాటగాడిగా ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడుగు పెడితే జడ్జీలు ఏ కారణం లేకుండా పాట బాగుంది అనుడు, మళ్ళీ వాళ్ళకెళ్ళి వద్దని చెప్పుడు. ఏంది ఇది అనేది చాలామంది నాకు ఫోన్లు చేస్తుర్రు. ఈ మధ్యకాలంలో మీడియా మిత్రులు కూడా ఎంతోమంది మరి ఏఎన్ఎన్ నర్సయ్య తాతకు జరిగిన అన్యాయం మీద అడుగుతున్నారు, వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఈ మధ్యకాలంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో, నేను పాడిన పాటలలో తెలుగు భాష మీద, మరీ తెలుగు భాష మీద అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంది ఆ పాట. మరి బయట దేశంలో ఉన్నటువంటి ఖండాలు దాటి, సముద్రాలు దాటి బయట దేశంలో ఉన్న మన తెలుగు బిడ్డలు కూడా ఫోన్ చేసి నర్సయ్య తాత నీ పాట బాగుంది, నువ్వు రాసి పాడిన తెలుగు పాట అద్భుతంగా ఉంది, ఇప్పుడు నువ్వు ఎల్ల చేస్తున్నావు, ఏడ చేస్తున్నావు, అసలు ఏంది ఏం కథ అని నా గురించి కొంతమంది తెలియనోళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. కొంతమంది నువ్వు ఏఎన్ఎన్ ఛానల్లో రోజు ప్రజల మేలు కోరుకుంటూ జనాలలో తిరుగుతూ న్యాయానికి ఉరివేసే నికృష్టుల వెంటాడుతూ ధర్మానికి ఉచ్చుపెట్టే పాపాత్ముల పసిగడుతూ జనాలకు మేలు చేస్తూ జరుగుతున్న వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తూ నువ్వు ఇంత ప్రజల సేవ చేస్తున్నావు, సామాజిక సేవ చేస్తున్నావు, సామాజిక కోణంలో పాటలు పాడి జనాలను చైతన్యం చేస్తున్నావు, నీకు ఎట్లా జరిగే ఈ అన్యాయము, నువ్వు ఎందుకు ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నిన్ను ఎందుకు వాళ్ళు ఇది చేసిరి అనేది చాలామంది ఫోన్లల్లో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. ఇక ఎదురైన వాళ్ళు మనకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇక ఎవరికి కూడా కొంతమందికి అంటే టైం లేక ఈ మధ్యకాలంలో అన్నీ ఇప్పుడు ఇంటర్వ్యూలు, ఇక్కడ మన ఏఎన్ఎన్ కథనాలు, మన ఏఎన్ఎన్ వార్తలు, మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత అనే కార్యక్రమాన్ని ఇటు తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో అని బయట ప్రోగ్రాంలల్లో కొంచెం అటు ఇటు కొంతమంది ఫోన్లు కూడా నేను లేవటాక సమాధానం చెప్పలేకపోతున్నా. అందుకనే ఇలా మార్నింగ్ న్యూస్లో ఈ కథే మనం ముంగటేసుకొని వాస్తవాలను చెప్పుకుందాము. ఏఎన్ఎన్ అంటేనే వాస్తవాలని వెలుగులోకి తీసుకొచ్చేది, వాస్తవాలని బయట పెట్టేది, నిజాలను నిర్భయంగా చెప్పేది అనేది ఇప్పుడు మనకు ఒక ఆదరణ లభించింది, జనాలలో ఒక ముద్ర వేసుకుంది ఏఎన్ఎన్. ఈ మధ్యకాలంలో మీరు బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడిని కూలగొట్టి విగ్రహాన్ని ఎత్తుకపోతే మరి మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత ఏ రకంగా ముందుపడి అక్కడ జరిగిన అన్యాయం జరిగిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళా మనం అక్కడ బోనాలు కూడా పెట్టించినాం. అక్కడ అంటే ఎంతమంది అడ్డుపడ్డా, ఎంతమంది పోలీసులు అడ్డుపడ్డా, అంటే ఒక అమ్మవారికే అన్యాయం జరిగింది. అమ్మవారి గూడును కూల్చిన వాళ్ళు ఏం బాగుపడతారు, అమ్మవారు ఇల్లును చెడగొట్టిన వాళ్ళు పెద్దగా అవుతారా అనేది మనం అద్భుతంగా పాటలు కూడా పాడినాం. ఎంతోమంది చుట్టుపక్కల ఎంతోమంది మరి భక్తులు, పెద్దమ్మ తల్లి భక్తులు వచ్చిర్రు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. మన ఏఎన్ఎన్ అక్కడ ముందుబడి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించింది. ఇదంతా మనం చేసుకుంటూ పోతున్నాం. అయితే ఇప్పుడు మరి ఏఎన్ఎన్ నర్సయ్య తాతకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అన్యాయం జరిగింది అనేది కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఏఎన్ఎన్ నర్సయ్య తాత అగ్ని పరీక్షకు పోయిండు. అదే జూమ్ కాల్ అయిపోయింది, గ్రూప్ డిస్కషన్ అయిపోయింది, అంత అయిపోయింది, అగ్ని పరీక్షకు పోయిండు. జరిగిన అన్యాయం చెప్తున్నాను నేను. అందులో ఒక అయ్యా మాది ఫలానా ఊరు, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రావన్నపేట లక్ష్మాపురం కొత్తగూడెం, నేను గొర్రెల కాపరి కుటుంబం, నేను చదువుకున్నది 10,
10నే పెళ్లి చేసుకున్నా, 10నే ఇగో ఈ దుడ్డు గట్ట బట్టి గొర్రెల కాపరిగా మారిన. ఆ నుంచి వెళ్ళి చిన్న చిన్నగా పాటలు రాసుడు మొదలుపెట్టినా. గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది, ఏం పాట రాస్తాడు, ఏం సాహిత్యం తెలుసని పాట రాస్తాడు అనే ప్రశ్న మొదలైంది. అప్పుడు నేను కసితోటి ఎట్లా నేను ఒక కవిగా మారాలంటే ఎట్లా చేయాలనేది కొంతమంది సలహా తీసుకుంటే, గ్రంథాలయంలో పుస్తకాలు చదివి, గొర్రెల కాసుకుంటేనే వారానికి ఒక పుస్తకాన్ని మళ్ళేసి తిరిగేసి చదివి, అట్లా నాకు వచ్చిన ఆలోచనతోటి పాటలు రాసుకుంటా నా గొర్రెలకే ఇనబెట్టేవాడిని. ఫస్ట్ నా పాట నా గొర్రెలే ఇనేది. ఆ పాట ఇంతింత కొన్ని ఏళ్ళు అట్లా నడుస్తుంటే నా పాట ఆ గొర్రెలకు అలవాటు అయిపోయింది. నా వెనకాలనే నా గొర్రెలు వచ్చేది. వెనకటికి బ్రహ్మంగారు కనుక, మరి కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు కనుక ఏ రకంగా ఈ బేరగిస్తే ఆవుల మంద మరి ఎట్లా ఏ రకంగా ఉండేదో, బేర దాటకుండా పోకపోయేదో, అగో ఆ రకంగా నా గొర్రెలు కూడా నా వెనకాలే నా చుట్టే. అట్లా నేను సాహిత్యాన్ని నా